బీఆర్ఎస్ పార్టీ నుంచి సొంత కూతుర్నే కేసీఆర్ గెంటేసిన చరిత్ర గురించి హరీష్ రావు ఎందుకు చెప్పారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సూటిగా ప్రశ్నించారు. విలువలు తెలియని పార్టీ నేతలు విలువల గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్కి అసలు రాజకీయాల్లో ఉండడం అనేదే ఇష్టం లేదనేది మాకున్న సమాచారం. కేసీఆర్ మళ్ళా వస్తే బాగుంటుంది, కేసీఆర్ను మళ్ళీ ప్రజలు రావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ వస్తేనే మంచి జరుగుతుందని చెప్పి మీరు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు కదా. అసలు కేసీఆర్కి రావాలని ఉన్నదా? రావాలని ఉంటే 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఎందుకుంటాడు? మీ ఇద్దరి రాజకీయ స్వార్థం కోసం బావబామ్మార్దులు చేస్తున్న ప్రాపగండా తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది? మీరు ఇండ్లు కట్టిస్తే మేము కూల్చినాము. కనీసం సిగ్గుండాలి చెప్పుకోవడానికి. హైదరాబాద్లో ఎన్ని ఇళ్ళు కట్టించారు మీరు? ఒకటే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందే, మీరు కట్టించిన ఊర్లలో మీరు ఓట్లు అడగండి. ఎన్ని కట్టించుంటారు జూబ్లీహిల్స్లో? మీరు అసలు ఎన్ని కట్టించిండ్రు జూబ్లీహిల్స్లో? ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. కూల్చే సంస్కృతి మీది. ప్రజల భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా హైడ్రా పేరు మీద అవినీతి పరుల భూములు కూలుస్తుంటే మీ గుండెల్లో గుబేలవుతుంది. పేదల ఇండ్లు కూలిస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎంతకని అబద్ధాలు ఆడతారుగా. నేనంటున్న ఒక మాట, మీరు కేసీఆర్తో ఒక స్టేట్మెంట్ బయటకి ఇప్పి, నేను మళ్ళీ రాజకీయాల్లో ఉంటా, నేనే వస్తున్నా, అందుకనే నా కొడుకును నా అల్లుడిని నేను ముందుకు దోసిన, అందుకనే మా బిడ్డని ఎల్లగొట్టినా, ఆమె ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఏదో 100 మాగదుల చుట్టూ మీరిద్దరు చేరినట్టు మీకు డప్పులు కొట్టుకోవడం తప్పితే ఇంకొకటి మీ మాట మాట్లాడేటోళ్ళు లేడు. ఆ విషయం గమనంలోకి లేదు మీకు అసలు ఫస్ట్. కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ మీదనో, కాంగ్రెస్ మంత్రుల మీదనో, రేవంత్ రెడ్డి గారి మీదనో మీరు ఎలా